దేవుడు సృష్టికర్త కాబట్టి నీ యొక్క హృదయంలో పుట్టించేటువంటి వాడిగా ఉంటున్నాడు. సంతోషం నీ హృదయంలో పుట్టాలంటే, ఆనందం నీ హృదయంలో పుట్టాలంటే ఒకసారి పుడితే గాని పోదురా అంటారు లోక సామెత. కాబట్టి ప్రియుడా, అటువంటి యొక్క సంతోషం నాకు కావాలి అని ఆశపడినైతే దానికి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుదురు. ప్రియమైన వారులారా, మీరు ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలని కోరినట్లయితే ఇక్కడ దగ్గరలోని పెనియేలు ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉంటున్నారు. మీకు ఇంకా దేవుని యొక్క సత్యాన్ని చక్కగా వివరిస్తారు, మీ కొరకై ప్రార్థన చేస్తారు, మీ యొక్క కష్టంలో పరామర్శించే వారిగా ఉంచారు. కాబట్టి ప్రియుల గమనించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనోహరమైన నామములో నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ యొక్క ప్రేమను, నీ యొక్క రాజ్యం యొక్క గొప్పతనాన్ని ప్రభువా ఈ ప్రాంతంలో నీ ప్రజలకు వినిపించడానికి మీరు ఇష్టపడతా వచ్చినందుకై నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. శబ్దయంత్రం ద్వారా విన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఆలోచింపజేసి ప్రభువా నీ సన్నిధికి మీరు ఆకర్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తద్వారా నా తండ్రి, ఏదైతే భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత రాబోతుందో దాని నుంచి తప్పించబడి నీ నిత్యరాజ్యం గురించి శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి వారై ఈ చీకటి లోకంలో నెమ్మదిగా జీవించడానికి కొరకై ప్రభువా చక్కటి మార్గం చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా నీ సన్నిధికి నడిపిస్తురండి ప్రభువా. ఆ రీతిగా కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన సహాయం కొరకై నీ వందనాలు. ముందుకు సాగుతూ ఉంటుండగా ప్రభువా మీరు కృప చూపించి నీ సన్నిధి తోడుగా ఉంచుతురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.